పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్న వారిని జిల్లా కలెక్టర్ కామన్పూల్లోని ఖాళీల్లో నియమించే విషయమై రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా మండల పరిషత్ ఉద్యోగాలు, వాటి పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చే విషయమై పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కమిషనర్తో ఉప ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ సంస్థలో పరిధిలోని ఖాళీలు తక్కువ ఉండటంతో కారుణ్య నియామకాల్లో జప్యమవుతున్నట్లు అధికారులు వివరించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులో అన్ని ఇన్ని కావు. అత్యధిక సెంచరీలు, పరుగులు ఇలా ఎన్నో సాధించాడు. వాటిని అధిగమించేందుకు క్రికెటర్లు చాలా తక్కువ మంది క్రికెటర్లే పోటీ పడ్డారు. అందులో భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. కానీ టెస్ట్ లో మాత్రం చాలా వెనకబడిపోయాడు. 4 ఏళ్ల ముందు వరకు కోహ్లీ ఆటను చూస్తే సుదీర్ఘ ఫార్మాట్ లోనూ రికార్డులన్నీ గల్లంతవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ 2020 నుంచి ఇప్పటి వరకు కేవలం 2 సెంచరీలు మాత్రమే చేయడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు దాదాపు 10 మ్యాచ్ల్ని భారత్ ఆడనుంది. సచిన్ 51 టెస్ట్ శతకాల రికార్డులకు కోహ్లీ ఇంకా చాలా దూరంలోనే ఉన్నాడు. సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించడం అసాధ్యమని ఆసీస్ మాజీ స్టార్ ప్లేయర్ గ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు. ఆ జోరును ఎప్పుడో కోల్పోయాడని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ మునుపటి దూకుడును ప్రదర్శించలేకపోతున్నాడు. సచిన్ రికార్డులు దరిదాపులోకైనా వెళ్తాడని అనుకోవడం లేదు. తన నటన, డాన్సులతో 4 దశాబ్దాల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. తాజాగా ఆయన విశిష్ట గౌరవాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు అందుకున్నారు. చిరు అందుకున్న ఈ గౌరవంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. యూట్యూబ్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో చేశారు. ఖైదీ సినిమా వచ్చిన కొత్తలో అందరూ ఓ మాట మాట్లాడుకునేవారు. చిరంజీవి డాన్స్ల వల్ల సినిమా హిట్ అయిందా, ఆయన ఫైట్స్, యాక్షన్ సీన్స్ వల్ల ఆడిందా, లేదంటే పరుచూరి బ్రదర్స్ రాసిన కథ సినిమాను ఈ స్థాయిలో హిట్ చేసిందా అని సరదాగా మాట్లాడుకునేవారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దేవర ట్రెండ్ నడుస్తుంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు షేర్ అవుతున్నాయి. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఓవర్సీస్ లో అత్యంత వేగంగా $1 మిలియన్ క్లబ్ లో చేరిన ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ 2 దేశాల్లో అత్యధిక సంఖ్యలో డల్బీ అట్మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్ ప్లేలో, న్యూజిలాండ్ లో 3 స్క్రీన్ ప్లేలో ఈ సినిమా విడుదల కానుంది. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. 4 రోజుల పాటు కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3rd డిగ్రీ ప్రయోగించవద్దని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చెంచల్గూడ జైలుకు వెళ్లారు. ఈ నెల 28 వరకు నర్సింగ్ పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటర్న్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇదేమి అధికారికంగా ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. క్రికెట్ వర్గాల ప్రకారం 2 స్టార్ క్రికెటర్లను ఆర్బీసీ విడుదల చేసిందంట. రిటైన్ చేసుకునే సంఖ్యను ఇంకా బీసీసీఐ ఖరారు చేయాల్సి ఉంది. రిటెన్షన్ ప్లస్ రైట్ టు మ్యాచ్ ఆప్షన్ తో కలిపి 6 తమ వద్ద ఉంచుకునే వెసులుబాటు కల్పిస్తుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 5తో కూడిన రిటెన్షన్ లిస్ట్ ను ఆర్బీసీ సిద్ధం చేసినట్లు సమాచారం. విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, యస్ దయాల్, రాజత్ పటిదార్, విల్ జాక్స్ కు అవకాశం దక్కనుంది. అనుకున్నట్లుగానే కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెన్స్ ను అట్టి పెట్టుకోవడం లేదని తెలుస్తుంది. ఐపీఎల్ 2024 ఎడిషన్ లో పెద్దగా రాణించకపోవడంతో పాటు ఫాఫ్ వయసు 40 ఏళ్లకు చేరింది. వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహమాన్ రాజీనామా చేశారు. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం మంచి అడుగులు వేస్తుందన్నారు. ఎంసెట్ నిర్వహణలో వైకాపా పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైకాపాను వీడారు.
ముగ్గురు రాజ్యసభ ఎంపీలు సహా మరికొంతమంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇటీవల రాజీనామా చేయగా ఆర్ కృష్ణయ్య మంగళవారం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.